ఒక్క విషయం ఎప్పుడు గుర్తుంచుకోండి, వయసును బట్టి కాకుండా సౌకర్యాన్ని బట్టి పెళ్లి చేసుకోండి. కొంచెం లేట్ అయినా పర్వాలేదు, మీ భాగస్వామ్యాన్ని తెలివిగా ఎంచుకోండి. మీరు కలిసి జీవించగలిగే వారిని, వారి లోపాలను మీరు సహించగలిగే వారిని, వారి బలహీనతలు కూడా మీకు భారంగా అనిపించని వారిని, మరియు వారిలో నిశ్శబ్దం కూడా మీకు సౌకర్యంగా అనిపించిన వారిని ఎంచుకోండి. ఎందుకంటే కేవలం సమాజాన్ని మెప్పించడం కోసం పెళ్లి చేసుకున్న వారు తరచుగా జీవితాంతం సంఘర్షణతో బాధపడుతూనే ఉంటారు. సమాజం ఎటువంటిదంటే, మీరు పెళ్లి చేసుకోకపోతే ఒత్తిడి చేస్తారు, ఆలస్యం చేస్తే ఎగతాళి చేస్తారు. కానీ సంబంధం క్షీణించినప్పుడు, మానసిక ప్రశాంతత కోల్పోయినప్పుడు అవే వ్యక్తులు మొదటిగా మీకు ఎగతాళి చేస్తారు. నిజమేమిటంటే, తప్పుడు వ్యక్తిని తొందరగా పెళ్లి చేసుకోవడం కంటే సరైన వ్యక్తి కోసం కొంచెం వేచి ఉండటం చాలా మేలు. వివాహం అంటే కేవలం కలిసి జీవించడం కాదు, జీవితాంతం మానసికంగా సురక్షితంగా ఉండటం. మీకు ఈ ఆలోచన నచ్చితే మీరు ఖచ్చితంగా దీన్ని పాటించి వీడియోని ఒక లైక్ చేయండి.